సుజీత్ ఇంకా కమల ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటారు. ఇక ఆ రోజు రానే వచ్చింది. వాళ్ళు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నువ్వు కూడా సుజీత్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇవాల్టి నుంచి మనమిద్దరం చనిపోయేదాకా కలిసుంటాం. అవును, ఇక మీదట చావు మాత్రమే మనల్ని విడదీయగలదు. చూడండి, ఒకరినొకరు ఎలా చూసుకుంటూ ఉండిపోయారు. ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇవాళ వాళ్ళకి పెళ్లి జరిగిపోయింది. సుజీత్ కమలని తన కొత్త ఇంటికి తీసుకువెళ్తాడు. నీకు తెలుసా, ఈ బంగళా మా నాన్న వాళ్ళ నాన్నగారి నాన్నగారి నాన్న ఒక రాజు దగ్గర కొన్నారు. ఇప్పుడు ఇది మన బంగళా. ఏంటి, నిజంగానా? మనం ఇక్కడుంటామా? నర్గీస్ నీకు ఈ భవనం అంతా చూపిస్తుంది. అన్నట్టు సిద్ధంగా ఉండు. మనకు పెళ్ళైన సందర్భంగా రేపు రాత్రికి అమ్మా నాన్న ఇద్దరు ఇక్కడికి వస్తారు. వాళ్ళకి నువ్వు నీ చేతులతో ఉండి పెట్టాలి. అలాగే పతిదేవా, అలాగే. ఈ భవనం అయితే నిజంగానే అద్భుతంగా ఉంది. అవునమ్మగారు, ఇది చాలా అందంగా ఉంటుంది. అన్నట్టు నర్గీస్, ఒక విషయం చెప్పు. ఇక్కడేదైనా వస్తువుని ముట్టుకోకూడదు అనేదేమైనా ఉందా? కానీ మీరు అదెందుకు అడుగుతున్నారు? అరే నువ్వు చెప్పు. నాకవన్నీ చూడ్డం అంటే చాలా ఇష్టం. బంగ్లా కింద ఒక గదుంది. అక్కడ ఒక ఇనప్పెట్టె ఉంది. దాన్ని ముట్టుకోవడం నిషిద్ధం. సరే, అయితే ఖాయం. మనమిద్దరం రేపు సాయంత్రం అక్కడికి వెళ్ళి ఆ ఇనప్పెట్టెని తెరుస్తాం. గుర్తుపెట్టుకో, దీని గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. సరేనమ్మగారు. మరుసటి రోజు సాయంత్రం కమల నర్గిస్ని తన దగ్గరికి పిలుస్తుంది. తనని తీసుకుని బంగ్లా కింద ఉన్న ఆ గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆ ఇనప్పెట్టె ఉంటుంది. ఏది, దాన్ని తెరవడానికి తాళమివ్వు. కాని అమ్మగారు, ఏవైనా అయ్యింది అంటే? నేను విన్నాను, ఈ ఇనప్పెట్టె రాజుగారి భార్యదట. ఆవిడ చేతబడి చేసేదట. నువ్వివ్వు, ఏం కాదులే. తెరిచి చూద్దాం అందులో ఏముంది అని. తాళమివ్వు. మా అత్తగారు మామగారు ఇద్దరూ వచ్చేశారు. నేను త్వరగా వెళ్లి వాళ్ల కోసం వంట చెయ్యాలి. త్వరగా ఇవ్వు. ఎప్పుడైతే కమల ఇనప్పెట్టెను తెరుస్తుందో అప్పుడు అందులో నుంచి ఈ శబ్దం వస్తుంది. విముక్తి పొందాను, నేను విముక్తి పొందాను. దెయ్యం కమల శరీరంలోకి దూరిపోతుంది. దాంతో కమల ఒక్కచోటే ఉండిపోతుంది. అమ్మగారు, పదండి ఇక్కడి నుంచి త్వరగా. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. కమల కొంచెం కూడా కదల్లేదు. తన చెవులకు ఎవరి మాటలు వినిపించటం లేదు. నర్గిస్ తనని పిలుస్తూనే ఉంటుంది. అమ్మగారు, అమ్మగారు, పదండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాకు చాలా భయంగా ఉంది. కమల ఒక దెయ్యంగా మారిపోతుంది. తన పళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి. నర్గిస్ కమలని చూసి గట్టిగా అరుస్తుంది. కమల నర్గిస్ మీదకు విరుచుకుపడుతుంది. తన తలను వెనక్కి తిప్పేస్తుంది. ఇంటికి కమల వాళ్ల అత్తగారు మామగారు ఇద్దరూ వచ్చారు. బాబూ, కోడలెక్కడుంది? కోడల్ని పిలువు బాబు, చాలా ఆకలిగా ఉంది. అలాగే నాన్న, ఇప్పుడే పిలుస్తాను. కమల ఎక్కడుండిపోయింది? అంతలో కమల అక్కడికి ముసుగు వేసుకుని తన చేతుల్లో ఒక పెద్ద పళ్ళెం పట్టుకుని వస్తుంది. వచ్చేసింది కమల, భోజనం తీసుకొని వచ్చింది. రా తల్లి, రా. నీకోసమే ఎదురు చూస్తున్నాం మేము. కమల పళ్ళాన్ని తన అత్తగారి ముందు పెడుతుంది. ఎప్పుడైతే తన అత్తగారు మూత తీసి చూస్తుందో అప్పుడు తనకి మతిపోయినంత పనవుతుంది. పళ్ళెంలో నర్గిస్ తల ఉంటుంది. ఇక కమల తన ముసుగును తీస్తుంది. కమల, నీకు అసలేమైంది? బాబు సుజిత్, నువ్విక్కడి నుంచి పారిపో. కమల పురాతనమైన పెట్టెను తెరిచినట్లుంది. కమల తన అత్తగారిని తినటం మొదలు పెడుతుంది. ఇక మిగతా ఇద్దరు ఆ సమయాన్ని అవకాశంగా తీసుకుని బంగ్లా నుంచి పారిపోతారు. నా భార్య, నా భార్య! ఇప్పుడు కమల విషయం ఏమవుతుంది నాన్న? బాబు, కమలలో ఏ ఆత్మ అయితే ఉందో
అది మామూలు ఆత్మ కాదు, ఎన్నో ఏళ్ల పురాతనమైన ప్రాచీనమైన ఆత్మ. దానిని ఆ ఇనపెట్టెలో బంధించి ఉంచారు. దానిని ఇప్పుడు కమల ఒంట్లో నుంచి బయటికి ఎలా తీయాలో అది కేవలం జుంబా కొండ కింద ఉన్న తాంత్రికుడికి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే నేనిప్పుడే అతనికి ఉత్తరం రాస్తాను. సుజీత్ జుంబా కొండ కింద కూర్చుని ఉన్న తాంత్రికుడికి ఉత్తరం రాసి పంపిస్తాడు. ఆ ఉత్తరం తాంత్రికుడి దగ్గరికి చేరుతుంది. ఏం ఉత్తరం తీసుకొచ్చావు? ఈ ఉత్తరాన్ని ఎవరో సుజిత్ మీ దగ్గరకు పంపించాడు. తాంత్రిక్ బంగ్లా దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ సుజీత్ ఇంకా అతని తండ్రి ఉంటారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మాకు సాయం చేయండి. నాకు కొత్తగా పెళ్ళయింది. ఇప్పుడు ఇలా జరిగింది. మా అమ్మ కూడా చనిపోయింది. నువ్వేమీ కంగారు పడకు బాబు. పూర్తిగా ప్రయత్నిస్తాను ఆ ప్రేతాత్మను బయటకు తీసుకురావడానికి. మనం ఆ ఆత్మని కమల ఒంట్లో నుంచి బయటికి ఎలా తీసుకొస్తాం? అది మనకు ఆ ఇనపట్లో చూసిన తర్వాతే తెలుస్తుంది. అందులో ఖచ్చితంగా ఒక వస్తువు ఉంటుంది. దానితో అది బందీ అవుతుంది. మనం ఆ ఇనపెట్టి దగ్గరకు చేరుకోవాలి. సుజీత్ ఇంకా అతని తండ్రి వాళ్ళిద్దరూ తాంత్రికుడితో పాటు బంగళా లోపలికి వెళ్తారు. మీరు నిజంగానే నాతో పాటు రావాలనుకుంటున్నారా? అవును, నేను మీతో వస్తాను. నాన్న, మీరు వెళ్ళండి. నేను ఇప్పటికే నా భార్యను కోల్పోయాను. ఇప్పుడు నా కొడుకు కోడల్ని కోల్పోవాలనుకోవడం లేదు. వాళ్ళిద్దరూ తాంత్రికుడితో పాటు బంగళా లోపలికి వెళ్తారు. బంగళా లోపలికి వెళ్లగానే వాళ్ళు చూసేసరికి బంగళాలోని వస్తువులన్నీ చిందరవందరగా ఉంటాయి. ఆ తర్వాత వాళ్లకి కమల గొంతు వినిపిస్తుంది. వీళ్ళని కాపాడ్డానికొచ్చావా? నువ్వు కాపాడలేవు తాంత్రికుడా. ఇదిగో చిన్న బహుమానం నా తరపు నుండి. కమల తన అత్తగారి తలను తాంత్రికుడి కాళ్ల దగ్గరకు విసిరేస్తుంది. నిన్ను నువ్వు సంభాళించుకో బాబు, నిన్ను నువ్వు సంభాళించుకో. ఇవాళ మనం తనని అంతం చేద్దాం. మనం ఆ ఇనపెట్టె దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సుజిత్, నీకు ఆ ఇనపెట్టెకి వెళ్లే దారి తెలుసా? నాకు తెలుసు. బంగళా కింద ఒక గది ఉంది. అందులోనే ఆ ఇనపెట్టుంది. సరే, ఇనపెట్టె దగ్గరికి వెళదాం. సుజీత్ తాంత్రిక్కి కిందకి వెళ్టానికి దారి చెప్తాడు. వాళ్ళు ముగ్గురు కలిసి బంగళా కింద ఉన్న గదిలోకి వెళ్లటం మొదలు పెడతారు. మధ్యదారిలోనే ఉన్నట్టుండి కమల అడ్డుపడుతుంది. కమల ఎప్పుడైతే దాడి చేస్తుందో సుజిత్ తండ్రి తనని పట్టుకుంటాడు. మీరు వెళ్ళండి, నేను తనని ఆపుతాను. నేను తనని ఆపగలిగే వరకు ఆపుతాను. వెళ్ళు సుజిత్, తాంత్రికుడితో నువ్వు కూడా వెళ్ళు. నాన్న వద్దు. సుజిత్, త్వరగా పద, ఇక్కడి నుంచి పద. మనం ఆ ఇనపెట్టె దగ్గరకు చేరుకోవాలి. సుజిత్ తండ్రి కమలని ఆపుతాడు. లేదు, నేను నిన్ను ముందుకు వెళ్ళనివ్వను. నా ప్రాణాలు కోల్పోయినా సరే. సరే అయితే ప్రాణాలిచ్చేయి. కమల సుజిత్ తండ్రి కడుపులో నుంచి తన చేతిని వెనక్కి పోనిస్తుంది. ఆలోగా తాంత్రికుడు సుజిత్ ఇద్దరూ ఇనపెట్టె దగ్గరికి చేరుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఇనపెట్టెను తెరుస్తారో అందులో వాళ్లకి ఒక వేణువు కనిపిస్తుంది. నాకు అర్థమైంది. కమలలో నుంచి ఆ ఆత్మను బయటకు తీసుకురావచ్చు. ఈ వేణువుని మనం వదాల్సి వస్తుంది. ఎప్పుడైతే కమల ఇక్కడికి వస్తుందో అప్పుడు మీరు ఈ వేణువును వదటం మొదలు పెట్టండి. ఎప్పుడైతే తను ఇనపెట్టెలోకి వెళుతుందో ఇనపెట్టెను నేను మూసేస్తాను. తాంత్రికుడు ఇనపెట్టెలో నుంచి వేణువును తీస్తాడు. కాని ఎప్పుడైతే వేణువుని వాయించటం మొదలు పెడతాడో అంతలో కమల వేగంగా అక్కడికి వచ్చి తన పదునైన గోర్లతో తాంత్రికుడి మీద దాడి చేస్తుంది. ఆ వేణువు ముక్కలవుతుంది. సుజిత్, నువ్వు జాగ్రత్త బాబు. తాంత్రికులు గారు, లేదు. ఇక నన్ను ఎప్పటికీ బంధించలేరు. ఈ శరీరాన్ని కూడా వదిలిపెట్టను. కమల, నాకు తెలుసు, నా మాట వినగలవు. ప్రేతాత్మని నీ శరీరంతో ఆడుకోనివ్వకు. నాకు సాయం చేయి సుజిత్, ప్లీజ్. నాకు చాలా భయంగా ఉంది. లేదు, కుదరదు. కమలని వదిలి
వదిలిపెట్టు. కమల, ఒకవేళ నీకు నా మాటలు వినిపిస్తున్నాయంటే ప్రయత్నించు. నువ్వు స్పృహలోకి రావటానికి ప్రయత్నించు. నేను నిన్ను చంపేస్తాను. కమల సుజిత్ని చంపడానికి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది, కానీ తన శరీరాన్ని కదపలేకపోతుంది. కమల పూర్తిగా ప్రయత్నం చేస్తుంది ప్రేతాత్మను వదిలించుకోవడానికి. అద్భుతం కమల, ఇలాగే ప్రయత్నం చేస్తూ ఉండు. ఇవాళ నేను మళ్ళీ బంధిస్తాను. సుజిత్ హనుమాన్ చాలీసా చదవటం మొదలు పెడతాడు. జై హనుమాన జ్ఞానగుణ సాగర, జై హనుమాన జ్ఞానగుణ సాగర, రామదూత అతులిత బలరామ, అంజనీపుత్ర పవన సుతనామ, జై హనుమాన జ్ఞానగుణ సాగర, జై హనుమాన జ్ఞానగుణ సాగర, రామదూత అతులిత బలరామ, రామదూత అతులిత బలరామ. ఒక పెద్ద అరుపుతో ఆ ప్రేతాత్మ కమల నుండి బయటికి వచ్చేసి ఆ ఇనపెట్టెలో బందీ అయిపోతుంది. ఇక కమల తన నిజ రూపంలోకి వచ్చేస్తుంది. సుజిత్, నన్ను క్షమించు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. కమల, నువ్వు బానే ఉన్నావు కదా? అన్నీ కోల్పోయాం మనం. అమ్మా నాన్న ఇద్దరు వెళ్ళిపోయారు. అంతా నా కారణంగానే జరిగింది. వాళ్ళని నేనే చంపేశాను. కమల, నువ్వు కాదు, ఆత్మే చంపేసింది. ఆత్మే వాళ్ళని చంపింది. పద, మనం ఎక్కడ ఉండకూడదు. సుజిత్ ఇంకా కమల తమ తల్లిదండ్రులు ఇంకా తాంత్రికుడికి అంతిమ సంస్కారాలు చేస్తారు. ఆ భవనాన్ని వదిలేసి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతారు. ఆ ప్రేతాత్మ ఇప్పటికీ ఆ ఇనపెట్టెలోనే బందీగా ఉంది.